సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశమైంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఈ రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్లపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదిక, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైపోయిందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సభలో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి అనే విషయంలో సభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. ఒకసారి మీటింగ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఇంకా లోపల సమావేశం జరుగుతూ ఉందా? ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఇంకా ఎవరెవరు వస్తున్నారు? డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాసేపటి క్రితమే ఎర్రవల్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హాజరయ్యారు. ఉదయమే కేటీఆర్ వచ్చారు. అనంతరం మా సీనియర్ లీడర్ హరీష్ రావు కూడా హాజరయ్యారు. కవిత కూడా ఉదయాన్నే వచ్చారు. సో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఫామ్ హౌస్కు రావడం జరిగింది. ఇప్పటికే ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఎల్పీ సమావేశం కూడా ప్రారంభమైంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం సమావేశం ఏదైతే జరుగుతుందో ఆ మందిరాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ సమావేశ మందిరంలోనే ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడుతున్నాడు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎట్లా మాట్లాడాలి, అసెంబ్లీలో ప్రభుత్వం ఎట్లా ఇరకాటంలో పెట్టాలి, ఎట్లాంటి క్వశ్చన్లు వేయాలి అనే నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశాలపైన మాట్లాడాలి, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందంటూ ఓ పక్క ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో దానిపైన ఎలా మాట్లాడాలి, ఇప్పటికే అటు లగచర్ల ఇష్యూ కావచ్చు, హైడ్రా ఇష్యూ కావచ్చు, మూసీ నది ఇష్యూ కావచ్చు, ముఖ్యంగా అటు రైతు బీమా అలాగే పింఛన్, ఈ విషయాలపై ఎట్లా మాట్లాడాలి, అంటే హామీలన్నీ కూడా అమలు కాలేదు, ఇచ్చినటువంటి హామీలపై అమలు కాని హామీలను ఎట్లా మాట్లాడాలనే విషయంపైన కేసీఆర్ చెప్తున్నాడు. అయితే ఒక్కో టాపిక్ ఎవరు మాట్లాడాలనేది కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ కూడా పోయినసారి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వలేదు, తమ గొంతు నొక్కారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పిన నేపథ్యంలో ఈసారి ఒకవేళ అలాగే జరిగితే కనుక బయటకు వచ్చిన తర్వాత, ఒకవేళ అసెంబ్లీలో అవకాశం లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని జనాలకు ఎలా తీసుకెళ్లాలి, ఇట్లాంటి అన్ని విషయాలపైన కేసీఆర్ అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ చేరుకోవడం జరిగింది. కాసేపటి క్రితం భోజనం చేసిన తర్వాత ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది. దాదాపు 2 గంటలన్నర పాటు ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది. సుమారు 5 గంటల క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు నిన్న కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కు మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. వచ్చి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఉత్సవాలకు హాజరు కావాలి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటివరకు దానిపైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే కేసీఆర్ దానికి హాజరవుతారా ఈ రోజు లేదా అనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ కూడా పదే పదే కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఆయనకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు హాజరవుతాడా లేదంటే ఏంటి అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. సో బయటికి వచ్చిన తర్వాత మీడియా అడ్రస్ చేసే అవకాశం కూడా అటు కేటీఆర్ కావచ్చు లేదంటే హరీష్ కావచ్చు మీడియాకు సంబంధించి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. సో కేసీఆర్ ఈసారి అసెంబ్లీలోకి వస్తారా రాలేదా అనే విషయం కూడా మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే ఎల్పీ సమావేశం అయితే కొనసాగుతుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు, ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే హాజరయ్యారు. ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుంది.